ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అంటానికి ఎందుకంటే వేరే ఉదాహరణ లేదని సందర్భంగా మనవి చేసుకుంటూ ఇవాళ ఒక ఉద్యమం ప్రారంభమై జిల్లాలో రైతు పక్షాలు మొట్టమొదటిగా మనం మరి గంట కట్టాలని మరి ఈ రోజు మీరందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మెళ్ళ వచ్చి పండించిన ప్రతి ధాన్యం గింజ ఒకే విధంగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా మనం చెప్తున్నా. చాలా మంది అనుకుంటున్నారు మనమెందుకు కలుపులు మార్చుకోవాలని. ఏదైతే ఒక కృతజ్ఞత, ఒక అయ్యప్ప స్వామి దీక్ష, లేదా ఒక వెంకటేశ్వర స్వామి దీక్ష, లేదా అనేక రకాలుగా మనం దీక్షలు చేస్తున్నాం. మనకి నిత్యం నోట్లో ఖైదీలు వెళ్ళడానికి మరి మనకున్నటువంటి రైతే కారణం. ఏదైతే మన వాడు కాదు, మన ప్రాంతం వాడు కాదు, అయినా అంతర్కాంతంగా చేసిన కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కూడా మన కాంతం గారిని మనం గౌరవిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ రోజు రైతుకు అన్యాయం జరుగుతున్నప్పుడు, కనీసం గిట్టుబాటు రానప్పుడు ఈ కోనసీమ జిల్లాలో రైతాంగం 6 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తే మరి కేవలం 1 లక్ష 2 లక్షలు టార్గెట్ ఇచ్చి కేవలం 1,30,000 కొని చేతులు చూసుకుంటారు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మరి ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారని ఈ కూటమి వస్తాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ధాన్యం తడిచిపోతే దీన్ని మద్దతించిన చంద్రబాబు గారు అమరావతిలో నిద్రపోతాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిద్ర లేపి రైతుకి గిట్టుబాటు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 17,000 రూపాయలు ఇచ్చే విధంగా, ఏ కిలో ధాన్యానికి 17,040 రూపాయలు ఇచ్చే విధంగా మరి మొత్తం నిద్రపోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నిద్ర లేపాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మాట్లాడుకోవడం.